తెలుస్తున్నాయి. పార్టీ కార్యాలయం ఇచ్చినందుకు తనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ అప్పుడు ఏదైతే విజయం సాధించినామో, ఎట్లయితే కాంగ్రెస్ జెండా ఎగరేసినామో ఈ పార్టీ కార్యాలయంలో ఉండి, మళ్ళా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అన్నిటికీ కూడా ఇక్కడి నుంచే ప్రతి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే విజయాన్ని ఆల్రెడీ నిర్ణయించుకున్నాం మనం. విజయం అనేది ఇంకా వెనక్కి చూసుకున్నట్లయితే తప్పకుండా కాంగ్రెస్ సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరూ కూడా తప్పనిసరిగా గెలుస్తారు. ఇంకా పార్టీలో మీరందరూ చేయాల్సింది, ఇప్పుడు వచ్చిన మటుకే కాదు, ఇది అందరికీ చెప్పండి. పార్టీ అంటేనే అందరం కలిస్తేనే పార్టీ. నేను ఒక్కదాన్ని ఉంటేనో, లేకపోతే బ్లాకులో, మండలంలో, లేకపోతే ఇంకా ఒకరిద్దరు ఉంటేనే పార్టీ కాదు. ఒక్కొక్కరు కలిస్తేనే పార్టీ అవుతుంది. మీరందరు కలిస్తేనే పార్టీ అనేది మంచిగా ఉంటుంది. ఈ పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది. ఈ పార్టీలో కాంగ్రెస్ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి అది బాధ్యత. మాకెందుకు అని ఎవరు కూడా చేతులు దులుపుకోదు. ఆ రోజు మీరందరూ కొట్లాడి కష్టపడే కార్యకర్తలు అందరూ ఒక్కొక్క సైనికుల్లాగా పోరాడితేనే ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ అధికారంలోకి వచ్చినాక మనం ఏం చేస్తున్నాం అన్నది, ఇంతకు ముందు ఏం చేసినాం అన్న దానికన్నా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్. కార్యకర్తలు అందరూ కూడా ఒకటే చెప్తున్నా, మీరు మన పార్టీని కాపాడాలి. మీకేదున్నా మీ మంచి చెడు చూసే బాధ్యత నాది. మిమ్మల్ని కాపాడే బాధ్యత, మీరు పార్టీని కాపాడండి, మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది. అదేదేమైనా 100% మీ అందరినీ ఖచ్చితంగా కాపాడతాను, మీ అందరికీ అండగా నిలబడతాను, మీ అందరికీ మాటిస్తున్నా. ఇంకొకటి, అక్కడిక్కడ చేరినప్పుడు నలుగురు మన పార్టీ ఎన్నో చేసింది. సంవత్సరంలో వాళ్ళు ఎప్పుడు చేయనంత మన పార్టీ ఎన్నో మంచి పనులు చేసింది. మన సన్నబియ్యం ఇంగమే అందరికీ తెలిసిన దాని గురించి డీటెయిల్స్ లో పోను, కానీ ఇట్లాంటి మంచి పనులు చాలా చేస్తుంది పార్టీ. మంచి మంచి పథకాలు తీసుకొచ్చి 2 నిమిషాలు అందరు ఫోన్లు ఏమనుకోకండి. పార్టీ ఇన్ని మంచి పనులు చేస్తున్నా అది ప్రజలలోకి ఎక్కువ వెళ్ళాలంటే అది మీ చేతిలో ఉంటది. నేను చెప్పేది చెప్తా, నేను చెప్పిన దానికి మీరు కింద స్థాయిలో ఏమాత్రం తీసుకెళ్తున్నారు అన్నది కూడా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. పార్టీని ఎవరైనా పార్టీ గురించి లూజ్ టాక్ చేసేటోళ్ళు ఉంటే వాళ్ళ వెనకాల ఒక అదేదో పట్టుకొని తిరుగుతా. నేనైతే చెప్తున్నా, పార్టీ గురించి ఎవరైనా లూజ్ టాక్ చేస్తే అసలు సహించేదే లేదు. కాంగ్రెస్ కుటుంబాన్ని చెడగొట్టాలని కంకణం ఎవరైనా కట్టుకుంటే అయితే నేనైతే ఊకోను. అందరూ కూడా లూజ్ టాక్ చేయకుండా నేను ఒక్కొక్క పనికి ఎంత తిరుగుతున్నానో మీకు తెలుస్తలే. నేను చేసినంత బురదలో పోసిన పని చేయడానికి మీరు కంకణాలు కట్టుకొని తిరిగితే నేను ఊరుకోను. మీకేం తెలుసు, ఒక్కొక్క పనికి మన నియోజకవర్గంలో ఉత్త పాలకుర్తి మండలి గురించే కాదు, అన్ని మండలాలు ఒక్కొక్క పనికి నేను ఎన్నిసార్లు తిరుగుతున్నా, సెక్రటరేట్ చుట్టూ ఎన్ని గంటలు చేస్తున్నా, అక్కడికి వెళ్ళి ఇక్కడ ఉండేది వారానికి 4 రోజులు ఇక్కడనే ఉంటున్నా. మళ్ళా 3 రోజులు పోతే 3 రోజులు 2 రోజులు అక్కడనే తిరుగుతున్నా. అట్లా చెప్పుకుంటా పోతే ఏం డెవలప్మెంటల్ వర్క్ అయింది, ఏం డెవలప్మెంటల్ వర్క్ అవుతుంది అని మాట్లాడేటోళ్ళ నోర్లుకి మీరు తాళాలు వేయాలి. ఈజీగా సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ కలిపి ఒక 40-50 కోట్లు రాలే, తక్కువలో తక్కువ 50 కోట్లు వచ్చింది. సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ కలిపి 50 కోట్లు వచ్చింది. మన పాలకుర్తి మండల్లో మనం ఆ బస్ స్టేషన్ దగ్గర పెట్టుకున్నాం, అది ఖచ్చితంగా అవుతుంది. మన పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ కూడా 100% పూర్తి చేసే బాధ్యత నాది. నేను చెప్తున్నా, మినిస్టర్ గారు కూడా మనకు మాట ఇచ్చిండ్రు, అది 100% కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఈ సెంటర్ లో ఉన్న కాంప్లెక్స్ గురించి కూడా తప్పకుండా ఆలోచిద్దాము, అది కూడా చేద్దాము. ఇంకా పాలకుర్తి డివైడర్స్ అది కొంచెం సెట్ చేసేది ఉంది, అది కూడా చేద్దాము. అన్ని ఇది అది అని కాదు, ఇంకా వేరే మండలాల గురించి ఎందుకని చెప్తలే. చెప్పాలంటే మీకు తెలియడానికి చెప్పాలంటే చెప్తా. దేవరూపల్లో మొదలు పెడితే దేవరూపల్లో 150 కోట్లు పెట్టి సబ్ స్టేషన్ శాంక్షన్ చేయించిన 132 kVది. దానికి ఏమొచ్చినాయి ఇవన్నీ నేను సైలెంట్ గా చేసుకుంటా పోతున్నా. డంబాచారం కాదు నాకు కావాల్సింది. మనకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యేగా గెలిచినాక మనకి ఏం పనులు అవుతున్నాయి, నేనేం డెవలప్మెంటల్ వర్క్ చేస్తున్నా అన్నది నాకు ఇంపార్టెంట్. నేను ఎమ్మెల్యేగా అయ్యి భజన చేయడానికి ఇక్కడ కూర్చోలేదు. మీ అందరికి డెవలప్మెంటల్ వర్క్ చేయడానికి, మన పార్టీని కాపాడడానికి ఇక్కడ ఉన్నా. దానికి 100% నేను చేసేది నేను చేస్తున్నా.
దాని తర్వాత కొడకండ్లలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రపోజల్ మనం పెట్టుకున్నాం. అది 100% ఇప్పుడు సెకండ్ ఫేజ్ లో మనకి వస్తుంది కొడకండ్ల ఇంటిగ్రేటెడ్ స్కూల్. దాని తర్వాత టెక్స్టైల్ పార్క్ గురించి ఈ చెన్నూరు పాలకుర్తి రిజర్వాయర్ అనేది వాళ్ళకు కూడా ఉంటది, అదొకటి. మళ్ళా మన పాలకుర్తిది ఆల్రెడీ చెప్పిన. దాని తర్వాత రాయపర్తిలో 14 కోట్లు పెట్టి గోడౌన్ శాంక్షన్ చేపించిన, అది ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది. మళ్ళా మన పాలకుర్తిలో 50 బెడెడ్ హాస్పిటల్, అది కూడా ఆల్రెడీ మనం వచ్చి వాళ్ళు అయిపోయింది, టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ అయింది, వాళ్ళు చూసుకొని పోయింది, అది కూడా అవుతుంది వర్క్. తొర్రూరులో కూడా 100 బెడెడ్ హాస్పిటల్ కూడా అది చేపించిన. తొర్రూరులో దీంతో పాటు మినీ ట్యాంక్ బండ్, అప్పుడు మన మేనిఫెస్టోలో మీకు కూడా తెలిసే ఉంటది, మినీ ట్యాంక్ బండ్ చేస్తా అని మాట ఇచ్చినాం. అన్న విధంగా నాకు TUFIDC ఫండ్ 5 crores వస్తే అదంతా కూడా అటే డైవర్ట్ చేసి మినీ ట్యాంక్ బండ్ కి పెట్టింది. అట్లనే మొన్న 3 గంటలు కూర్చున్నా తెలుసా, బట్టి గారి పేషీలో 3 గంటలు కూర్చున్నా. ఒకరిద్దరు వేరే పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి విసుకొచ్చిపోయి అడగండి, వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారు, విసుకొచ్చి వెళ్ళిపోయినారు వాళ్ళు. ఒక అర్ధ గంట కూర్చొని, నేను 3 గంటలు కూర్చొని, అది ఒక్కసారే కాదు, దానికన్నా ముందు దీన్ని నిన్న ఒక 10 సార్లు 15 సార్లు ఆల్రెడీ అయిపోయింది. ఆ రోజు కూర్చున్నాక నిన్న కొలిక్కొచ్చి నిన్న 20 కోట్ల వరకుది ఫైనాన్షియల్ క్లియరెన్స్ చేపించిన. అలా అన్ని పాలకుర్తే ఉన్నాయి. 20 కోట్ల వర్కులది ఫైనాన్షియల్ క్లియరెన్స్ చేపించిన. ఇట్లా ఒక్కొక్క వర్క్ కి ఎంత దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుందో దాన్ని నేను శ్రమగా ఎప్పుడు భావిస్తాను. ఎందుకంటే అది నా కర్తవ్యము. నేను ఇక్కడ జనాలకు చేయడానికి చేసినప్పుడే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది, జనాలకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.